కాదండి. నమస్తే అండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం. నా పేరు రణధీర్ అండి. నేను ఇవాళ వచ్చేసి మన బీర తీగ బీర ఇక్కడ ఒక ఫార్మర్ వచ్చేసి తీగ బీర వచ్చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ తీగ బీర పెట్టడం జరిగింది. ఈ తీగ బీరలో వచ్చేసి దీంట్లో ఏంటంటే వైరస్ అటాక్ అయిందండి. ఈ వైరస్కు మన విక్టరీ బయోటెక్ అనే కంపెనీ నుంచి మన వైరో ప్లస్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాము. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మన ఈ తీగ బీరకు మనం దీన్ని స్ప్రే చేపిస్తున్నాం. ఇప్పుడు స్ప్రే చేపించిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఇంకా ఎలా ఉంది మొత్తం మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఈ తీగ బీర అనేది ఒక 3-4 రోజుల తర్వాత ఈ వైరో ప్లస్ కొట్టిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మళ్ళీ తర్వాత వీడియోలో మళ్ళీ చూపిస్తామండి. ఇది పట్టుకోండి సార్. మీ పేరండి? స్వామి. మీ పేరు స్వామి అండి. ఏ ఊరండి మీది? శ్రీరాంపూర్ అండి. మండలం మీద వస్తుందండి? ములుగు మండలం వస్తుంది. ఎంత పెట్టారండి ఈ బీర వచ్చేసి? 30 ఎకరం అంటే 30 గుంటలు బీర పెట్టడం జరిగింది. తీగ బీర పెట్టడం జరిగింది. రకం ఏదండి? గోల్డెన్ చాయిస్ అనే కంపెనీ నుంచి ఇక్కడ బీర పెట్టారండి. ఇది కొంచెం గ్రోత్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. తర్వాత వైరస్ అటాక్ ఒకటి బాగుందండి దీంట్లో. దీని మీద ఇది ఒక కంపెనీ ప్రొడక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి సార్ కొంచెం మీ మాటలు చెప్పండి. సార్ విక్టరీ బయోటెక్ నుంచి సార్ వచ్చారండి. సార్ ఈ మందు ఎంత ఎంఎల్ సార్? ఇది ఎంత ఎంఎల్ ఉంది? దీంట్లో వచ్చేసి దేనికి పనిచేస్తుందో ఒకసారి మీరు వివరంగా ఒకసారి తెలియజేయండి సార్. ఇది వచ్చి ఇందులో 2 రకాలు ఉంటాయి. 250 ml 250 ml అని. ఒకటేమో వైరస్ సంబంధించింది, ఒకటేమో మీద ఉన్నటువంటి సకింగ్ పెస్ట్ సంబంధించింది ఉంటుంది. ఈ 2 కొట్టడం వల్ల వైరస్ అనేది కంట్రోల్ అయ్యి మొక్క ఎదుగుదల ఉంటుంది. మొక్క ఎదుగుదలకు కొత్తగా వచ్చే చిగుర్లకు కానీ ఏది కానీ వైరస్ అనేది అటాక్ ఉండదు. పక్క మొక్కకు రానియకుండా చేస్తుంది. దీంతో పాటు దీంట్లో మన గ్రోత్ కూడా వస్తుంది. అయితే మన సార్ ఏమంటున్నారంటే దీన్ని కొట్టడం వల్ల వైరస్ అటాక్ అనేది ఉన్నది ఆగిపోయి కొత్తదానికి మళ్ళీ రాకుండా చూపిస్తుంది అంటున్నారు. తర్వాత వచ్చేసి దీంతో ఈ తీగ కూడా మంచిగా పారి తీగ కూడా మన పూత కాత బాగా వస్తుందని చెప్పేసి సార్ చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి. ఇప్పుడు మనము పండుగ కూడా కంట్రోల్ కావాలా. తర్వాత వచ్చేసి మన వైరస్ కూడా కంట్రోల్ అయ్యి ఎట్లా ఉంటుంది అనేది మళ్ళీ మనం ఒక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఒక 4 days తర్వాత ఇప్పుడు కొట్టించి 4 days తర్వాత మళ్ళీ దీని రిజల్ట్ ఎట్లుందో ఒకసారి చూద్దాం. మన తీగ బీర ఒకసారి చూడండి. దీంట్లో వచ్చేసి వైరస్ అటాక్ ఒకసారి మీరు చూడొచ్చు. వైరస్ అనేది ఎంత ప్రభావంలో ఉందో ఒకసారి చూడొచ్చండి. ఆకు వెడల్పుగా వచ్చేసి ఆకు తీసుకుంటుంది కానీ గ్రోత్ అనేది ఆగిపోవడం జరిగింది దీనికి. ఇది కొట్టక ముందు వీడియో అండి. ఎలా ఉంది సార్ చెప్పండి ఒకసారి. వైరస్ అటాక్ ఎట్లా ఉంది చెప్పండి సార్. వైరస్ ఆల్మోస్ట్ ఒక 40% ఉంది సార్. ఇది మనం మందు కొట్టిన తర్వాత కొంచెం 100% కంట్రోల్కి వస్తుంది. కంట్రోల్కి వచ్చిన తర్వాత బాగా గ్రోత్ ఉంటుంది. ప్లస్ కొత్త ఇది వస్తుంది. పూత కథ బాగా వస్తుంది. మంచిగా ఉంటుంది. ఓకే సార్. కొంచెం నీళ్ళు వస్తుంది. కొంచెం డబ్బా పక్కన పెట్టి మంచి జాగ్రత్త పెట్టదు. అట్లా కూడా దూరం పెట్టు. స్ప్రే కొట్టిన 10 రోజులకు వైరస్ మొత్తం పోయి కంప్లీట్గా
పైన తీగ కూడా అలుకోవడం చూడొచ్చు మీరు, నీట్గా ఉంది. కాయ సైజు కూడా చూడొచ్చండి. సైజ్ చూడండి, కొట్టిన 10 రోజుల్లో సైజ్ అండి ఇది. వైరస్ కంప్లీట్గా కంట్రోల్ అయ్యి నీట్గా కొత్త చిగురు కూడా రావడం చూడొచ్చు మీరు ఇక్కడ పైన. చెట్టుకి ఎలాంటి డిసీజ్ లేకుండా మొత్తం క్లీన్గా అయిపోయిందండి. బీర సైజు కూడా స్ట్రేట్గా ఉండి కాయ కూడా బాగానే పడుతుంది. తీగ కూడా చక్కగా నీట్గా అల్లుకుంటుంది. కలిపి కానీ దేంట్లోనే వేసుకోండి, మీకు మంచిగా ఉంటుంది. కాయలు కూడా బాగా వస్తుంది, పూత కూడా రాలిపోకుండా చేస్తుంది. అది వైరో ప్లస్, ఇది వైరస్ సంబంధించింది. నేను చెప్పింది ఇదే, పూత ఖాతా రావడానికి కిందలో ఎక్కువ భాగం వచ్చి పండు ఇదిపోతుంది కదా, దీనికి బాగా పనిచేస్తుంది అన్నమాట. దొరుకుతుంది. ఇట్లా ఈ ప్రాబ్లం అనేది రాదు మీకు. ఇట్లా న్యూట్రియన్స్ లోపం ఉంటేనే వస్తుంది, ఈ ప్రాబ్లం అనేది రాదు మీకు. ఈ ప్రాబ్లం రాకుండా దాన్ని అరికడదు అనమాట. ఎందుకంటే ఇవి మీకు దాదాపుగా 10% కాయలు ఇలా పోతున్నాయి, ఇవి వేస్ట్గా. అదే 10-20% పోతుంది. ఆ 20% 10% కూడా కాపాడుకుంటుంది, మీకు మంచి వేస్ట్ కాకుండా దిగుబడి అనేది అధికంగా వస్తుంది. మీకు అది ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది.